భక్తులారా, నిర్మలమైనటువంటి మనస్సుతో వినండి. ఈ దినాల క్రితము మాటలాటికి వినడము అమృతం వలె నుండును. శ్రీవరుని గ్రామమునందు మధుసూదనుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. నిత్య దరిద్ర కొట్టిచే భిక్షమెత్తుకుంటూ జీవించేవాడు. ఆ బ్రాహ్మణుడు ఒక కుమారుడు జన్మించను. తల్లికి పాలైనందువల్ల పిల్లవాడు ఎలా బ్రతకగలడు? పాలు చాలనందువల్ల బాలుడి శరీరం దినదినములకు కృషించిపోతున్నది. ఆ బాలుడు చిక్కుపోతున్నాడు. అందువల్ల ఆ బ్రాహ్మణుడు వాటి ప్రేమిడితో ఇటు వైపును, అయ్యా, నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవాడికి పాలను విత్తుము, పాలు గల ఆవులు ఒకటి తీసుకుని రండి అని చెప్పగా ఆ మాటలు విన్నటువంటి భర్త ఏమని చెప్తున్నాడంటే, ఓసి, నీకు వెలిపెట్టినదా? మనము చూడగా కడు పిల్లవారము, వాడు పాలు ఇచ్చే ఆవు ఎలా దొరుకుతుంది? ధనరత్నములు మన వద్ద లేవు. నేను లోకంలో ఏ విధంగా కన్యత్వం పొందుతున్నానో, ఎవరికైతే ధనసంపదలు కలిగి ఉంటునో వారికే లోకమంతా మర్యాదలు చూస్తుంది. అట్టి వారికి లోకమంతా భయపడతారు. మన వంటి మీద వారిని ఎవరో చూస్తారు అని బ్రాహ్మణుడు చెప్పాను. భార్య మిగిలి దుఃఖించింది. ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి వేదవారింటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు? ఏమిటి నీ బిడ్డలు పుట్టుతాడు? ఈ శిశు హత్యావాదం నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుతుండగా పిల్లవాడిని దోషం చూచి ఏమీ తోచక బ్రాహ్మణుడు చిత్తక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండేటువంటి కమండలము వగేరా చిల్లర సామాన్లను సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్ముతో 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి పెనుడితో చూచి ఇట్లన్నో, అయ్యా, ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలు ఇచ్చి ఆవును తీసుకుని రండి అని చెప్పినది. అట్లా భార్య చెప్పిన మాటల ప్రకారము ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలను పట్టుకుని గ్రామములకు తిరిగాను. ఇటు తిరుగుతుండగా పెద్ద భాగ్యవంతులకు షావుకారు ఉండేటువంటి గ్రామములకు వెళ్ళాను. ధనధాన్యాలు పరిపూర్ణమైన కుబేరులతో ఆ షావుకారు శ్రీసమానముగా ఉన్నాడు. అతను ఆవుల నీవు పాలుతో నిండి ఉన్నాయి, దైవికటన మాత్రం మరొక విధముగా ఉన్నది. అతని ఆవులతో బాధ అనేటువంటి ఆవు ఉండును. అది మిగులు దుష్టబుద్ధి కలది. బయటకు మేతకు వెళితే పళ్ళు వ్యవసాయంలో చొరబడి తిరివేయుచుండును. ఒక దినమున షావుకారు చూస్తూ ఉండగానే పేదవాని పొలంలోనికి చొరబడి పంటను పండినటువంటి తినివేయుచుండును. అది చూసిన షావుకారి అతి కోపంతో, ఇక దీని ముఖం చూడకూడదు, ఆవును ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు ఖరీదు గల ఆవు అయినప్పటికీ 5 రూపాయలకే ఇచ్చివేస్తాను అని షావుకారి అనగా, ఆ 5 రూపాయలు నేనే ఇస్తానని ఆవు కూడా రెండింటినీ నాకు ఇప్పించండి అని ఆ బ్రాహ్మణుడు అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకు వెలిపెట్టినరా అని షావుకారి అన్నాడు. అంతలో బ్రాహ్మణుడు, మీరు షావుకారులై ఉన్నారు, మీ మాట మీరు నిలుపుకోండి, మాట తప్పితే అసత్యవంతులు అవుతారు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారి విని తన మొదలో విచారించి తెలియకనివేశాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో, ఈ ఆవును అతను ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తిస్తుందేమో కదా అని బ్రాహ్మణుని చూచి చెయ్యి చాచినాడు. వెంటనే ఆ సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను ఆ బ్రాహ్మణుడికి షావుకారి ఇచ్చివేయగా ఆవును దూడను తోలుకొని అచ్చటి నుండి బయలుదేరి తన ఇంటికి వచ్చి వేసినాడు. ఆ బ్రాహ్మణుడు ఆవు చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలుగుల వలె సంతోషంగా ఉండును. వెంటనే పాలు పెతికి కుమారులకు పోసి ఆనందం పొందినది. ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆవు ఇటుపోయిలో కనిపించలేదు. ప్రొద్దుపోయిడు వేలైనది. ఆవు రాకపోవడం చూచి బ్రాహ్మణుడు వెలగబోయినాడు. వీధుల్లో సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లో చూచను. ఆవు కనిపించలేదు. తెల్లవారుగానే నిద్ర మేల్కొని ఆవుల వెనుకడికై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూచినాడు. అది ఒక గొప్ప మర్రి చెట్టు. పైన 3 మనుషులు కూర్చొని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చుని ఆయాసం తీర్చుకుని లేచి వెళ్ళిపోతుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో, ఓ విప్రుడా, నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగి ఉన్నది? నీవు ఎక్కడికి వెళుచున్నావు? నీ సంగతి మాతో చెప్పమనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను కడుపు రానివాడిని, భిక్షవెత్తుకుంటూ బతికేవాడిని. నాకు ఒక ఆవు ఉన్నది, అది కనిపించడం లేదు. ఈ దినమున శ్రీబలం సంత అవుతున్నది కదా, ఆ సంతకు వెళ్ళి వెతికిదను. ఎవరైనా దొంగ నుంచి తీసుకుని పోయినట్లయితే
ఆ సంతలో అమ్ముతారు కదా, ఓ త్రినాథ స్వాములారా అని చెప్పును. ఈ ఉద్దేశంతోనే నేను ఆవును వెతుక్కుంటిగా వెళుతున్నాను అని తన సంగతి చెప్పాను. అది విన్నటువంటి బ్రాహ్మణుడుకు త్రిమూర్తులు, నువ్వు ఎలాగా సంతకు వెళుతున్నావు కనుక మా నిమిత్తము ఏమైనా కొన్ని నీళ్ళు తీసుకునిరా అని అడిగాను. త్రిమూర్తులు ఇట్లే అవి ఏమని అడగ్గా అందులకు త్రిమూర్తులు చెప్తున్నారు. 1 పైసా గంజాయి, 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనె మాత్రమే తెచ్చి ఇమ్మని చెప్పి, ఆ మాటలు విన్నటువంటి బ్రాహ్మణుడు ఏమని చెబుతున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసాలు ఎక్కడ దొరుకును, నేను పేదవాడిని కదా, భిక్షమెత్తుకుంటూ జీవించుతున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెబుతున్నారంటే, ఓ బ్రాహ్మణుడా విను, అదిగో గోరింటి పొద కనిపించున్నది, దాని మొదట 3 పైసాలు ఉన్నది. ఆ మాటలు విన్నటువంటి బ్రాహ్మణుడు వెళ్ళి గోరింటి గడ్డి మొదలకి పైకి లాగగా 3 పైసాలు దొరికినది. ఇంకా ఉండునేమని ఆ చెట్టును ఇంకనూ పైకి లాగుచుండును. అది చూసిన త్రినాథ స్వాములు, బ్రాహ్మణుడా నీకు వెలిపెట్టినదా, అందులో పైసాలు ఇక లేవు, ఎంత దొరికినదో అంతే ఉండును అని అన్నారు. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు విని అచటు నుండి వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిల్చొని చేతులు చూడంతగా త్రినాథులు పడిగిరి, ఓ విప్రుడా తిరిగి ఎందుకు వచ్చినావు అనగా, అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగ చూస్తేస్తాను అని ప్రశ్నించగా, నీ పై మీద గావంచాలో తెమ్మనమని త్రినాథులు చెప్పి, అందుకు బ్రాహ్మణుడు, గావంచాలో నూనె ఎలా ఉంటుంది, మీరు జగత్కర్తలు నాతో కపటంగా చెప్తున్నారు అని అనగా, ఓయి నీతో కపటంగా చెప్పలేదు, మమ్ము తలుచుకొని నూనె గావంచాలో తీసుకుని రమ్మనమని చెప్పగా, ఆ బ్రాహ్మణుడు స్త్రీపురం సంతలో ప్రవేశించినాడు. వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు. అప్పుడు ఒక్కలో గంజాయి తీసుకుని నూనె కోసమై బజారుకు వెళ్ళి తెగలవాడితో 1 పైసా నూనె గావంచలో పోయమని చెప్పాడు. అందుకు తెగలవాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదని చెప్పినాడు. అక్కడి నుండి వెళ్ళి ఒక ముసలి తిలకల వాడి దగ్గరికి వెళ్ళి అడిగాను. అందుకు ఆ ముసలి తిలకవాడు దిక్కుమంటూ నూనె ఎంతది కావాలని అడగ్గా 1 పైసా నూనె మాత్రమే ఇమ్మనమని బ్రాహ్మణుడు గావంచా చూపినాడు. తిలకలవాడు ఈ బ్రాహ్మణుడికి వికార కాబోడు అని ఆలోచించి వీరిని మోసం చేసి పైసలు తీసుకుంటానని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాను. ఇప్పుడు గావంచా కొనసింగి పట్టుకుని అతని నుండి వెళ్ళిపోయినాడు. అంతే తెలకలవాడి కుండీలో నూనె కొంచెమైన లేకుండా పోయినది. అది చూచి తెలకలవాడు మూర్చెల్లిపోయిను. తెలకలవాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ముసలి ముఖం నీళ్లు చల్లి సేవ తెచ్చి కూర్చొని పెట్టారు. ఏమి చెప్పారో, ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, గిద్దెని నేను కొన్నాడు, ఇప్పుడు ఇట్లా వెళ్ళినాడు, కుండీలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు. ఆ ఇప్పుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు, లేదని అనగా వెళ్ళిపోయినాడు. ఇలాగా అందరూ కూడా విచారించి పరిగెత్తుకుని ఇప్పుడు వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, ఇప్పుడా విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొరతకు తక్కువగా అయింది, పూర్తిగా ఇచ్చి వేస్తాము, పట్టుకుని వెళ్ళండి అన్నారు. మళ్ళీ ఇప్పుడు సొంతకు వెళ్ళినాడు. ఈసారి ముందు తెచ్చిన దుత్తలతోనే చమురు సరిగ్గా కొడవగా ఎప్పటి వరే దుత్తబట్టి అయిపోయినది. అది చూసి ముసలి తిరగవాణి ఆనందం చెప్పలేని కాకపోయినది. ఇప్పుడు గావంచాడో చమురు ఉంచినారు, పట్టుకొని ఇప్పుడు వెళ్ళిపోయినాడు. త్రిమూర్తులు వారికి పై సామాన్లన్నీ కూడా ఇచ్చివేసి వారికి సెలవు అడిగినాడు. సెలవు అడగగానే త్రిమూర్తులు ఇప్పుడుతో ఏమన్నారంటే, పోయి నీ కష్టం చూసి మా మదిలో దయ కలిగినది. ఒక మాట విను, నీవు త్రినాథ సేవ చేసినందునే నీ దరిద్రం పటాపంచలు అవుతుంది, అధిక సంపదలు కలుగును. త్రినాథులకు అనగా అది విని స్వామి, ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవలను అనగా త్రినాథుడు ఇలా చెప్పుచుంటే, ఓ త్రిధ్వజుడా వినము, ఇప్పుడు నీవు తెచ్చినటువంటి 3 పైసల సామగ్రి చాలును. త్రిమూర్తులు పూజాద్రవ్యములు ఇంతే, నాకు వీనితోనే మేళాలు చేయము. 3 మట్టి చిలుములు యందు గంజాయి నలిపి అందులో నిప్పులు ధూపము వేయవలను. దీప ప్రమిదలు 3 చేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకులు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి గురుజాములోనే ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిపించి పూజా ద్రవ్యములను తెచ్చి అచట ఉంచి సకల పదార్థములు స్వామికి సమర్పించవలను.
అలాగను చేసిన సకల పాపములు కూడా నివారించను. అది విని దిగ్వజుడు పూజ చేయుటకు ఉపక్రమించను. చెట్టు మొదటనే పూజ ఆరంభించను. గంజాయి ముందు తయారుపరిచినాడు. అప్పుడు త్రిమూర్తులు నీ కావంచ చెంగుచి ఒత్తులు చేయమనగా దిగ్వజుడు చెప్పుచున్నాడు, నేను పేదవాడిని భిక్షవెత్తుకుంటూ దినమును గడుపుకుంటున్నాను, కుటుంబ పోషణ చేసుకుంటున్నాను, అన్నవస్త్రములు బహు కష్టముగా గడుపుతున్నాను, దీపం ముట్టించుటకు అగ్గి లేదు, నా గావంచ ఒత్తిడి ప్రాప్తి అయినది, నా ఆవు దొంగల ప్రాలైనది, నా కుటుంబము ఉపవాసములతో ఎదురు చూస్తూ ఉంటారు, ఏ బుద్ధితో పూజ చేస్తాను అని యమందించుకుని దిగ్వజుడు కూర్చున్నాడు. అది చూచి త్రిమూర్తులు, ఓ దిగ్వజుడా, మదిలో చింతపడకు, నీ ఆవు పయ్య దొరుకుతాయి, నీవు ఈ కుటుంబం సౌఖ్యులుగా ఉంటారు, వస్త్రము కూడా దొరుకును చెప్పినాడు. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వామివారా, అటువంటి వాక్యము నాకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాల స్వామి వారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపం వెలిగించడానికి అగ్గి లేదు, నేనేమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్తున్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగానే ఆకస్మికంగా దీపం వెలిగినది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళాలు సమర్పించినాడు. మేళాలు ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి శాస్త్రాంగ దండ ప్రణామములను అడగరించి త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరము నడిచి వెళ్ళి చూడగా త్రావులో ఆవు దూడ కనిపించినవి. చూచి సంతోషించి తినాలి వారు నా ఎంతో దయవుంచి ఆవు పయ్య తెచ్చి ఇచ్చినారు, వారి పూజ బాగుగా చేశానేమో అని భావించుకుని ఆవును దూడను తోలుకుంటూ ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో శ్రీ సంపదలు పరిపూర్ణంగా ఉన్నవి. అది చూసి అధిక సంతోషంతో పొంది కడు శ్రద్ధతో పూజ సమర్పించినాడు. చేయవలసిన కార్యక్రమాలు అందరికీ విశదీకరించి పరిచి తన స్నేహితులని రప్పించి వెలికటి వలె మేళాలు సమర్పించినాడు. మేళాలు చేయ పద్ధతిని అందరికీ కూడా చెప్పి అంతా కూడా ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ కూడా త్రినాద పూజ చేయిస్తున్నారు. అందరి ఇంట్లో ఎందు సుఖ సంతోషంతో నిండి దానివల్ల షావుకారులందరూ కూడా వ్యాపారులు మూసివేసిరి. అందరూ కూడా ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసినారు. వారిని చూచి రాజు వారందరినీ కూడా అడుగుచుండును, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడిగిగా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినవలను. మధుసూదనుడు అనేటువంటి పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షవెత్తుకుని జీవించేవాడు. శ్రీపురం నుండి వచ్చి త్రినాది మేళాలను ఆచరించినాడట. నినాదాలు ఏమి దేవతలో వారిని ఆ బ్రాహ్మణుని పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి. ఊరిలో ఉన్న రైతులు 50 మంది నినాద మేళాలు చేసినారు. వృద్ధివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళాలు చేసినారు. అందరూ మోక్షం తినారు. ధనధాన్యాలు కలిగి కుబేరులతో సమానమైపోయారు. మా వ్యాపారాలు పోయినవి, మా క్రయాలు ఎలా జరుగుతాయి అని చెప్పగా రాజు మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను కూడా పిలిపించి కోపంతో ఇట్లను, కిరాదులు ఏమి దేవతలు, వారిని మీరు ఎలా పూజ చేయుచున్నారు? నేను చెప్తున్నాను వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. అట్లా పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయల జరిమానా ఇచ్చి 6 మాసాలు ఖైదీలో ఉండవలసి ఉంటుంది. అట్లు కాని ఎడలా సూరం వేయబడునని రాజుగారు రోజందరికీ తాకీదా ఇచ్చి పంపించినారు. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసి ఆ రాజులకు దండం విధించారు. దాని ఫలితముగా రాకుమారుడు చనిపోయిన నగరంలో ఏడ్పులు ఘోషలు వినిపిస్తున్నాయి. ప్రజలందరూ కూడా విని రాజు వద్దకు పరిగెత్తుకుని వచ్చినారు. రాజు దైవత్వం తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయాడని అందరూ అనుకుంటున్నారు. కుమారుడు ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు. తల్లి, బంధువులు మొదలైన వారంతా దుఃఖించుతున్నారు. దహనం చేయుటికై స్వర్ణభద్రదేవి ముందు ఆ శవమును ఉంచినారు. త్రినాదులకు దయ కలిగింది. రాజకుమారుణ్ణి బతికించే వేటకై మనకు అనేకమైన పేరు ప్రఖ్యాతులు కలుగునని బాగుగా ఆలోచించి ఒక బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానానికి వచ్చినాడు. రాజులు వారి సమూహాన్ని చూచి, మీరందరూ ఈ నదీ తీరంలోకి ఎందుకు వచ్చారు? ఎలా విచారముగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకున్నాడు? ఇతని శరీరంలో చల్లదనము కలిగిందే అని అడగ్గా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు, మీతో ఏం చెప్పగలము? రాజకుమారుడు చనిపోయినాడు. ఆ రాజేమి దోషం చేసినో గాని ఇతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాదుల వారికి రాజు అపరాధం చేసినందువల్ల ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాదులను
భజించితే ఆ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళాలు చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రిమూర్తులు అదృశ్యులైనారు. అందరూ వారి మాటలు విని త్రినాథస్వామి వారి పేరును ఆ రాజ్యతనుని చెవిలో చెప్పినారు. 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాడు రాజు. అలా రాజు ఒప్పుకోగానే రాకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అందరూ సంతోషం పొందినారు. అప్పుడు త్రిమూర్తులు పేరును మాటి మాటికి స్మరించినారు. అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించుచున్నవి. అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన వాడలోని విదేశమునకు సరుకులు తీసుకుని వెళ్తున్నాడు. ఆ వాడలో నడిపించుకుని సముద్ర తీరంతో ప్రవేశించినాడు. ఘోష చేసిన స్థాపన దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూసి, జనులారా, త్రినాథుల పేర్లు ఏమి పేర్లు? మీరు ఎలా స్మరించుతున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా రాజుగారి మనుష్యులు ఇట్లా అన్నారు. ఓ వర్తకుడా, విను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథ స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందువలన అపరాధులైనాడు. ఆ అపరాధమును వలన మా రాజకుమారుడు చనిపోవడం చేత ఇతన్ని మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారాలు చేయటికై కూర్చుని ఉన్నాము. ఇది చూచి ప్రభువులు దయ కలిగింది వచ్చి విని బ్రతికించినారు. అందుకు 7 మేళాలు చేయటికై ఒప్పుకున్నాం. వెంటనే రాజకుమారుడు బతికి కూర్చున్నాడు. ఈ విధముగా వారు చెప్పగా విని షావుకారి గదిలో సంతోషించి, అటువంటి ప్రభువు ఎక్కడుందో చనిపోయిన రాకుమారుని బతికించి కూర్చుంటున్నాం. ఆ వాడలు కూడా ఒడ్డున ఉన్నవి, అడ్డుకుని ఉన్నవి. నేను ఈ వాడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటూ నాకు వ్యాపారంలో నష్టం రాకుండా పోయినట్లయితే ప్రభువులు వారికి 5 మేళాలు చేస్తాను. ఇట్లు మనసులో సంకల్పించుకొని వాడపై కూర్చుని నడిపించుకుని వెళ్ళిపోయాడు. పై దేశంలో వెళ్ళి అతను గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి వాడ నడిగొట్టిన లంకర వేయించి ఇంటికి వెళ్ళినాడు. తన నౌకర్లందరూ వాడలో ధనను మోసుకొని పోయినారు. ధనమును ఇంటిలోని వేసుకొని షావుకారి సంతోషంతో ఉన్నాడు. ధనమును చూసి ప్రభువులు వారు మేళాలు మర్చెను. అందుకు ప్రభువులకు కోపం కలిగి దండన చేసినారు. వాడ నీటిలో మునిగిపోయింది. నౌకర్లు వాడలో ఉన్న వారందరూ కూడా నీటిలో మునిగిపోయారు. అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోడ పెట్టినాడు. మరి కొంతసేపటికి వినిపించుకొని ఏడ్చుతుండగా ఆకాశంలో నుండి పలుకులు వినిపిస్తున్నవి. త్రినాథ స్వామి వారు చెబుతూ ఉన్నారు, ఓయే షావుకారి, నీవు మాకు మేళాలు ఇచ్చిరావు కావు. అందుచేతన వాడ మునిగినది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయితే నీ వాడు నీకు ప్రాప్తించను అని సెలవిచ్చినారు. అది వినే షావుకారి మొదలో గుర్తించి, ముందు నేను సంకల్పం చేసినటువంటి ప్రభువుల మహిమ మెచ్చిదని ఇప్పుడే త్రినాథ వారికి మేళాలు ఇస్తానని మొదలో నిశ్చయించుకుని మేళాలకు కావాల్సినటువంటి సామగ్రి తెప్పించుకుని నేతలను రప్పించి ప్రభువులు వారికి మేళాలు సమర్పించి ప్రార్థించారు. నీటిలో మునిగిపోయిన వాడు వెంటనే పైకి తేలినది. అది చూసి పట్టలేని సంతోషమును పొంది పరిచారకులను నౌకర్లు వాడలో గల మిగిలిన ధనమును కోల్పోయినారు. ధనమును మోంచిన షావుకారి ఇంటిలోకి ప్రవేశించి గంజాయి ఆకులు చెక్కలు అన్ని స్వామివారికి మేళాలు సమర్పించి అష్టాంగి దండ ప్రమాణములు చేసినాడు. రాజ్యమంతా త్రినాథ స్వామి మేళాల గురించి ప్రకటనలు పంపించినారు. మేళాల చూచుటకై అంతా వస్తున్నారు. ఇట్టి స్థితిలో గుడ్డివాడు ఒకడు త్రావుడు పోయిన వారితో, అన్నా మీరెవరు, మీ పేరేమిటి, మీరు ఎక్కడికి వెళుతున్నారు అని వారు మేళాలు చూచుటకని అది విని గుడ్డివాడు, నాకు కళ్ళ కానరావు, మీరందరూ నరులతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అడగ్గా గుడ్డివాడు త్రినాథ స్వామి వారిని భజించుతూ నీకు కనులు బాగుగా కనబడతాయి అని చెప్పి అందరూ వెళ్ళిపోతున్నారు. ప్రభువులు వారి మహిమ చూడవచ్చునని చెప్పి వారందరూ కూడా మేళాల వద్దకు ప్రవేశించి వెళ్ళిపోతున్నారు. గుడ్డివాడు ఆ త్రావులో కూర్చుని స్వామివారిని భజించుచు అట్లా భయం చేయించుండగా కొంచెము కనులు కనిపించుచున్నవి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయినాడు. దానిలో ఒక సొట్టవాడు కూర్చుని ఉన్నాడు. వారిని చూసి చూడగా, నీవు గుడ్డివాడు, ఇంత కష్టంతో ఎక్కడ వెళుతున్నావు అని అడిగినాడు. గుడ్డివాడు చెప్తున్నాడు, అన్నా నేను మేళాలు చూసిగా వెళుతున్నాను. ఆ మాటలు సొట్టవాడిని స్వామివారి ఆవేదం లేదు, చేతులు కాళ్ళు ఒట్ట
నేను ఎలా నడవగలను? నీకు కాళ్ళు ఉన్నవి, ఎక్కడికైనా వెళ్ళగలవు అంత గుడ్డివాడు చెప్తున్నాడు. నీవు త్రినాథ స్వామి వారిని భజింపుము, నీ చేతులు కాళ్ళు బాగవుతాయి, క్షణంలో ఇద్దరము కలిసి వెళ్ళిపోదామని చెప్పాడు. నేను కేవలం గుడ్డివాడిని, ఏమాత్రము కళ్ళు కనిపించడం లేదు. త్రినాథ స్వామి వారిని భజించినాను కనుక కొంచెము కనిపించుచున్నాయి. అందుచేత నీవు కూడా స్వామివారిని భజించు, వెంటనే నీ బాధను నివారణ చేస్తారు అని చెప్పగా చొట్టవాడు త్రినాథ అని భజించినాడు. విద్యాన్న, నీకు కాళ్ళున్నవి, నడవగలవు, నేను ఎలా నడవగలను? నన్ను నీ భుజం మీద కూర్చొని పెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను త్రావులు చెబుతూ ఉంటాను, నిశ్చితంగా ఇద్దరము మేళాలకు చేరుకుందాం అని చొట్టవాడు చెప్పాడు. అది అతని మాటలు విన్నటువంటి గుడ్డివాడు చొట్టవాడిని భుజంపై కూర్చొని పెట్టుకుని మెల్లగా నడిచిపోతున్నారు. గుడ్డివాడు చెప్తున్నాడు, నేస్తం, నా నేత్రము నిర్మలంగా కనిపించున్నవి అని అనగా చొట్టవాడు, అయ్యా నేను కూడా ఇప్పుడు నడవగలను అని ఈ విధంగా గుడ్డివాడు చొట్టవాడు కలిసి త్రినాథ స్వామి ఆలయం దగ్గరకు ప్రవేశించినారు. ఈ మేళాల జరుగు స్థలంలో నిత్యం ఒక వైష్ణవుడు వస్తుండేవాడు. అతడు త్రినాథాలు చెల్లించకుండా ఇంటికి ఎప్పుడు కూడా వెళ్ళిపోతుండేవాడు. అతన్ని ఈ ప్రొద్దు మన స్థానం మీద కూర్చుండి పెట్టవద్దని అని అనుకుని మేళాలు చేయవారంతా వైష్ణవుడు రాగానే చూచి మేళాలు చెల్లించకుండా నీవు విడుచున్నావు కాబట్టి నిన్ను మేళాలకు రాకుండా ఆపు చేయడమైంది అని చెప్పగా వైష్ణవుడు ఏమి చెప్తున్నాడంటే, నాయనారా అపరాధము క్షమించండి, ఇక నుండి మేళాలు కాకుండా వెళ్ళను, నేను నికాముగా చెప్తున్నాను అని నా గురువు ఇక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను. దైవయోగం మాత్రం ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు, ఈ దినమున అది అగుపించలేదు అని చెప్పి అడిగిన. అందుకు వైష్ణవుని గురించి తన తల్లి చెబుతూ ఉన్నది. అప్పుడు ఆమె ఇలా చెప్పుచున్నది, నా కుమారుడు మేళాల వద్దకు వెళ్ళినాడు అని చెప్పినది. గురువు మేళాలు ఎవరిదని అడగ్గా అందరికి ముసలిది అది త్రినాథ మేళం అని చెప్పింది. ఆ మాటలు విన్నటువంటి గురువు అక్కడికి వెళ్ళి చూడగానే అంతా స్వామివారిని నక్షత్రాలతో పూజ చేయుచున్నారు. అది చూసి గురువులకు కోపం వచ్చి బాగా తిట్టి మేళాస్త్రమును సామగ్రిని కాలుతో తనివేశాడు. తర్వాత వైష్ణవుని పట్టుకుని బరబరా లాక్కుంటూ పోయాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఘోరణ వర్షం కురవసాగింది. కడగ జగది కారుడివి, అందువల్ల త్రావణ కనిపించడం లేదు. గురు శిష్యులిద్దరూ కూడా చల్లాచెదరయ్యారు. అది కష్టం మీద గురువు గారింటికి చేరుకున్నారు. గురువు గారింట్లో చూడగానే అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడుస్తున్నది. గురువు ఆశ్చర్యపోయి లోనుకుపోయి చూడగానే అతని భార్య కుమారుడు చనిపోయి ఉన్నారు. వారిని చూసి గురువు మూర్ఛలిపోయాడు. శిష్యులు గురువులకు పట్టుకుని లేపి కూర్చొందబెట్టి ముఖంపై నీళ్లు చల్లి, అయ్యా తమరు త్రినాథ స్వామి వారికి అపరాధం చేసినందువల్ల, త్రినాథ వారిని పాడు చేసినందువల్ల అందరికీ ఇటువంటి శిక్ష కలిగింది, ప్రతిఫలం కలిగింది. మీరు నిష్ఠతో స్వామివారి మేళాలు చేసిన యెడల మీ భార్య కుమారుడు బ్రతుకుతారు అని శిష్యుడు చెప్పగా ఆ మాటలు విన్నటువంటి గురువు 5 మేళాలు ఇచ్చిటికై ఒప్పుకోగానే వెంటనే భార్య కుమారుడు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళాలు పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష దొరికింది, నేను మూర్ఖును అదమును, ప్రభువులు వారి మహిమ తెలుసుకోలేకపోతున్నానని ప్రభువులు వారిని క్షమాపణ వేడి మేళాలకు కావలసిన పదార్థములు యావత్తు కూడా తెప్పించి అందరితో కలిసి మేళాలు సమర్పించినాడు. మూలికాండములు చెల్లించినది. ప్రభువులు వారికి పూజ కావచ్చి ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖముగా అనుభవించుకుని ఈ చరితము ఎవరు వింటారో వారి కుష్ఠవ్యాధి గుడ్డుకుతనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని వారు స్త్రీలు నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కుంటిగా ఆస్యముగా చేసిన యెడల నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది. ముగ్గురు త్రిమూర్తులు 3 స్థలములను ఉంచి ముందు విష్ణువుని పూజ చేయవలను. చందనము పూలతో తెచ్చి త్రిమూర్తులు వేరువేరుగా పూజించవలను. నైవేద్యం సమర్పించవలను. గంజాయి అగ్నిని వేయవలను. తాంబూలములు 3 భాగములుగా చేసి ఉంచవలను. త్రిమూర్తుల వారి ఎలా భాగము వినాయకుడిని పూజించవలను. 3 దీపములో వెలిగించి ఓ స్వామిలారా దయచేయండి అని అనవలను. అంతా సమర్పించి స్వామి వారి పాదములపై పడి అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చొని కథ వినవలను. ప్రసాదమును అందరూ పంచుకొని సేవించవలను. ఈ విధముగా త్రినాథమును పూజించిన స్వామి దేవత కథా సంపూర్ణత. మంగళం భగవాన్ మంగళం సోదరం మంగళం పునరేకాక్ష మంగళం
लीलाचलनिवासाय नित्याय परमात्मने श्रीलक्ष्मीगणनाथाय जगन्नाथाय मङ्गलम् दत्तात्रेयपुत्राय श्रीनाथस्वामाय मङ्गलम्।